పట్టణ శివార్లోని కూనారం రోడ్లోని రైల్వే గేట్ వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఆర్ఓబి నిర్మాణ పనులు మొదట్లో వేగంగా జరిగినా ఆ తర్వాత నిర్మాణ పనులు వేగం తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరింత మందకోడిగా సాగాయి. పార్లమెంటు ఎన్నికలు రావడంతో కూనారం ఆర్ఓబి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. సంవత్సరంలోగా పూర్తి అవుతుందనుకున్న కూనారం ఆర్ఓబి నిర్మాణ పనులు 2 సంవత్సరాలు కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. నిలిచిపోయిన కూనారం ఆర్ఓబి నిర్మాణ పనులపై సామాన్యుడి ఆరోపణం 6 టీవీ ప్రత్యేక కథనం. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది తొందరగా కంప్లీట్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అనేక మందికి ఒక గేట్ వల్ల ఇబ్బంది అవుతుంది. ఈ గేట్ కాబట్టి విద్యార్థులకు కానీ అనేక మందికి ఎంతో మంది ఇక్కడ గేట్ దగ్గర చనిపోతారు. ఎంతో చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ చనిపోయినాక ఇట్లా వాడి ఇటే తీసుకుపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదే ప్రభుత్వం తొందర గుర్తించి ఈ ఒక సంవత్సరం లోపు బ్రిడ్జి కంప్లీట్ చేయాలని కోరుకుంటాం. దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి అనేక ప్రాంతాలు, ప్రత్యేకంగా పల్లెటూరు నుంచి రావడానికి అనేక టైంలో గేటు వేసిన వల్ల ప్రాణాలకు కూడా చాలా హాని జరుగుతుంది. దయచేసి దీన్ని కాలయాపన చేయకుండా ఎంత తొందరగా మీరు ప్రజలకి ఈ యొక్క బ్రిడ్జి మీరు అంకితం చేస్తే మీకు, మీ గవర్నమెంట్కి, తదుపరి ఒక కార్మికులకి, కాంట్రాక్టులకి అందరికీ కూడా ఈ ప్రజల తరపున నేను కూడా సంతోషిస్తాను, ఆనందిస్తాను. ఈ గత ప్రభుత్వం చేసిన ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి అప్పుడు మంచిగానే నడిచింది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ నడక నడుచుకుంటూ దీన్ని ఏ మాత్రం కదలటం లేదు. వరకు ఈ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ తర్వాత ఏదన్నా అపాయమో ప్రమాదం అయిన వాళ్ళు మాత్రం ఇటు నుంచి ఇటే పోతారు శవాలను వేసుకొని. కాబట్టి దీన్ని కొత్త గవర్నమెంటు దయచేసి దీన్ని పట్టించుకొని ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ వాళ్ళ ఆర్ఓబి నిర్మాణానికి 119 కోట్ల 50 లక్షల రూపాయలు రైల్వే సేఫ్టీ వర్క్స్ నిధులు మంజూరు చేసింది. 2022 అక్టోబర్ 10న అప్పటి రాష్ట్ర ఆర్&బి శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆర్ఓబి నిర్మాణానికి టెండర్ దక్కించుకున్న వరంగల్కు చెందిన కేపీఆర్ కన్స్ట్రక్షన్స్ మొదట్లో చురుగ్గా పనులు నిర్వహించారు. రైల్వే ట్రాక్ ఇరువైపులా పిల్లర్లు, అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం పిల్లర్ల పైన స్లాబ్లు వేసే పనులు, రైల్వే ట్రాక్ ఇరువైపులా పియర్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ రూట్లో పెద్దపల్లి నుండి కాల్వ, శ్రీరాంపూర్, జమ్మికుంట, హుజూరాబాద్, వరంగల్, మంథని, ముత్తారం ప్రాంతాలకు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పెద్దపల్లి సమీపంలో ఉన్న రైల్వే గేట్ వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది తొందరగా కంప్లీట్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అనేక మందికి ఒక గేట్ వల్ల ఇబ్బంది అవుతుంది. ఈ గేట్ కాబట్టి విద్యార్థులకు కానీ అనేక మందికి ఎంతో మంది ఇక్కడ గేట్ దగ్గర చనిపోతారు. ఎంతో చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ చనిపోయినాక ఇట్లా వాడి ఇటే తీసుకుపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదే ప్రభుత్వం తొందర గుర్తించి ఈ ఒక సంవత్సరం లోపు బ్రిడ్జి కంప్లీట్ చేయాలని కోరుకుంటాం. దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి అనేక ప్రాంతాలు, ప్రత్యేకంగా పల్లెటూరు నుంచి రావడానికి అనేక టైంలో గేటు వేసిన వల్ల ప్రాణాలకు కూడా చాలా హాని జరుగుతుంది. దయచేసి దీన్ని కాలయాపన చేయకుండా ఎంత తొందరగా మీరు ప్రజలకి ఈ యొక్క బ్రిడ్జి మీరు అంకితం చేస్తే మీకు, మీ గవర్నమెంట్కి, తదుపరి ఒక కార్మికులకి, కాంట్రాక్టులకి అందరికీ కూడా ఈ ప్రజల తరపున నేను కూడా సంతోషిస్తాను, ఆనందిస్తాను. ఈ గత ప్రభుత్వం చేసిన ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి అప్పుడు మంచిగానే నడిచింది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ నడక నడుచుకుంటూ దీన్ని ఏ మాత్రం కదలటం లేదు. వరకు
ఈ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ తర్వాత ఏదన్నా అపాయమో ప్రమాదమైన వాళ్ళు మాత్రం ఇటు నుంచి ఇటే పోతారు శవాలను వేసుకొని. కాబట్టి దీన్ని కొత్త గవర్నమెంటు దయచేసి దీన్ని పట్టించుకొని ఇప్పుడు ఉన్నటువంటి శాసన సభ్యులు కానీ వాళ్ళు కానీ ఏదైనా కానీ చేసి ఇంత చేయగలరని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నిరంతరం రైల్వే గేట్ దగ్గర గంటల తరబడి వేచి ఉండడంతో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చే ఉద్యోగులు విద్యార్థులు సకాలంలో విధులకు చేరలేకపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు, ప్రాణాపాయంలో ఉన్న వారిని జిల్లా ఆసుపత్రికి తరలించే క్రమంలో కూనారం గేటు గంటల తరబడి మూసివేయడం వల్ల మృత్యువాత పడుతున్నారు. అలాగే పురిటి కోసం మాతా శిశు ఆసుపత్రికి వచ్చే మహిళలు గేటు వద్దనే డెలివరీ అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ దారెంబడి ప్రయాణిస్తుంటాను. మాకు హనుమంతుపేట నుంచి పెద్దపల్లి 5 నిమిషాల దూరం, 5 కిలోమీటర్ల దూరం, 5 నిమిషాల ప్రయాణం. కాకుంటే ఈ గేటు ఉండడం వల్ల మేము దాదాపు గంటల తరబడి కనీసం 30 నిమిషాల నుంచి 45 నిమిషాల నుంచి వెళ్ళి గంటన్నర కూడా ఆగిన రోజులున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ అయితే మాకు సుఖ ప్రయాణాలు జరుగుతాయి ఇక్కడ. అదేవిధంగా ఈ గేటు ఉండడం వలన కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలు అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా రైతులు ఎప్పుడన్నా పాయిజన్ తీసుకున్నప్పుడు వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోవాలంటే ఈ గేటు పడడం వల్ల ఇక్కడనే ప్రాణాలు కోల్పోతున్నారు. గత 2023 సంవత్సరం అక్టోబర్ మాసంలో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. అప్పుడు కొంతమేర అభివృద్ధి ఈ బ్రిడ్జి పనులు బాగానే శరవేగంగా జరిగినాయి. కాకుండా ఇప్పుడు కొంత పనులు జాప్యం జరుగుతున్నాయి. వెంటనే అధికారులు కానీ ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే కానీ చొరవ తీసుకొని ఈ నిర్మాణ పనులు వేగంగా జరగాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఈ నిరంతరం ఈ దారెంబడి ప్రయాణిస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రజల పడే అవస్థలు మేము చూస్తూ ఉన్నాం. ఈ నిర్మాణం కనుక పూర్తయితే భూపాలపల్లి కానీ, అదేవిధంగా హన్మకొండ కానీ, జంబికుంట కానీ, ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి వెన్నుముక లాంటి పెద్దపల్లి మండల్, కాళశ్రాంపూర్ మండల్, ఓదెల మండలం ప్రజలు నిరంతరం ఇదే దారెంబడి ప్రయాణిస్తున్నారు. వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఈ ప్రభుత్వంలోనన్నా ఈ నిర్మాణం జరిగితే ఈ ప్రజలు కొంచెం సుఖ ప్రయాణాలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఎల్ఐసి ఆఫీస్ దక్షిణ భారతదేశం నుండి దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్ర రాజధానులకు ఈ రూట్లో ప్రతిరోజు అనేక రైళ్లు వెళ్తూ ఉంటాయి. అలాగే ఉత్తర భారతదేశం వైపు నుంచి దక్షిణ భారతదేశం వైపు అనేక రైళ్లు వస్తూ ఉంటాయి. కాజీపేట, బల్లార్షా సెక్షన్ల మధ్య 3వ లైన్ పూర్తి కావడంతో రైళ్ల రద్దీ మరింత పెరిగింది. గేటు వేస్తే అరగంట నుండి గంట వరకు తీసే అవకాశం ఉండడం లేదు. దీంతో ప్రయాణికులు గేటు వద్ద పడిగాపులు కాయవలసి వస్తోంది. అత్యవసర పనుల మీద వెళ్లేవారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ఓబి నిర్మాణం పూర్తయితే గేటు కష్టాలు తొలగుతాయని ఎదురు చూస్తున్న వాహనదారులకు నిరాశే మిగులుతోంది. ఆర్ఓబి నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ప్రయాణికులు నిరుత్సాహపడుతున్నారు. ఆర్ఓబి నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం పట్ల పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆర్ఓబి నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది తొందరగా కంప్లీట్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అనేక మందికి ఒక గేట్ వల్ల ఇబ్బంది అవుతుంది. ఈ గేట్ కాబట్టి విద్యార్థులకు కానీ అనేక